హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఈరోజు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్లో ప్రత్యేకంగా కూడా కొన్ని అంశాలు ఉండబోతున్నాయి. ప్రధానంగా కూడా ఈరోజు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, మీరు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వాదులందరికీ కూడా చెప్పండి, మన ప్రాంతాన్ని మనకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దేనికోసమైతే పోరాటం చేస్తామో, ఏ రాష్ట్రానికి కోసం, ఏ స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేశామో, ఎంతమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి చాలామంది కూడా ప్రాణత్యాగం చేసిన ఈ రాష్ట్రం గురించి, ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. మార్నింగ్ న్యూస్కు సంబంధించి ప్రధానంగా కూడా చాలా అంశాలు కూడా ఉండబోతున్నాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కూడా, ఎందుకంటే 1969లో సాధ్యం కాని విషయాన్ని 2001 నుంచి 2000 పూర్తి స్థాయిలో 2014 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పనిచేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం కూడా నేడు. సో పూర్తి స్థాయిలో మీరందరూ కూడా చూడొచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, అదేవిధంగా ఉద్యమకారులు చాలామంది కూడా ఈరోజు ఒక పండుగ రోజు కూడా జరుపుకోబోతున్న విషయాన్ని కూడా మనం ఈరోజు అయితే ఆల్రెడీ ఇప్పటి నుండే చూస్తున్నాం. ఉదయం నుంచే ప్రారంభమైన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎట్లుంది, ఏం కథ అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మొత్తానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ తరపున, అదేవిధంగా ప్రజా వెలుగు దినపత్రిక తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈరోజు మన పేపర్లో కూడా హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు అంటూ కూడా మనం ఆ విషెస్ని అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేశాం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా చాలా అంశాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఒక స్వరాష్ట్రం కోసం, తన భూమి కోసమో, తన కుటుంబం కోసమో, తన గ్రామం కోసమో, తన బంధువుల కోసమో, స్నేహితుల కోసమో కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అని మొట్టమొదటిసారిగా 2001 నుండి మొదలైన ఒక్క అడుగు 2014 వరకు 4 కోట్ల మంది కూడా తన వెంట నడిచిన ఒక మహా ఘట్టంగా చెప్పవచ్చు. ఈ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెట్టిన ఉద్యమం స్వరాష్ట్రం కూడా ఏర్పడింది. మొత్తానికి 2014న మన రాష్ట్రం మన చేతిలోకి అయితే వచ్చిన పరిస్థితి. కానీ ఇదే 1969లో ఎందుకు రాలేదు, కేసీఆర్ తలపెట్టిన ఉద్యమంతోనే ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ప్రధానంగా కూడా ఏముంది, ఏం కథ అనేది కూడా అన్ని పేపర్లకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి బాపు సబ్బండ కులాల ఆశాదీపం మీరు, సకల జనుల ఆకాంక్షల ఆలంబన మీరు, నిరాశ నిస్పృహలను తరిమే చైతన్యపు కాగడ మీరు, ఉషోదయాలను తొలిపొద్దు మీరు, నాడు ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చింది మీరు, తలాపున పారే నదీ జలాలను బీళ్లకు మలిపే రైతన్న రాజును చేసింది మీరు, 10 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపింది మీరు. మీ 70వ జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు. నన్ను తిరిగి రాజ్యసభకు పంపించి తెలంగాణ బీసీ కులాల ఆత్మగౌరవానికి మరోసారి పట్టం కట్టిన మీకు సబ్బండ కులాలు, బడుగు బలహీన వర్గాల తరపున హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు. మీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ రాజ్యసభ సభ్యుడు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ బాపు జన్మదినం నేడు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా వారు పేపర్లో వేసిన యాడ్కు సంబంధించి మనం చూస్తాం. రైట్, ఇక మరో పేపర్లో కూడా చూద్దాం. తెలంగాణ దివిటి, జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సమరసేనాని, శాపగ్రస్త భూమిని సస్యశ్యామలం చేసిన రైతు బాంధవుడు, అనగారిన తెలంగాణను దేశంలో అగ్రగామిగా రాష్ట్రంగా మార్చిన మహానేత, నిత్య ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అధినేత శ్రీ కె చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు జనగామ అంటూ కూడా మరో విషస్ను కూడా చూసాం. ఇక దానితో పాటుగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి మనం చూసుకోవాలి. ఎందుకు అంటే ఒకసారి చూడొచ్చు. సో మొత్తానికి
కేసీఆర్ పట్ల మీకున్న అభిప్రాయాలు, దానితో పాటు కేసీఆర్ పట్ల మీరు వ్యక్తం చేసే ప్రేమను కూడా మరికొద్ది క్షణాలలో కాల్స్ల రూపంలో కూడా తీసుకుంటా. ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయవచ్చు. రైట్, తెలంగాణ ధ్యాస, తెలంగాణకు శ్వాస, ఓ సామూహిక స్వప్న సాకారం కోసం అలుపెరగని పోరాడిన యోధుడు కేసీఆర్. దశాబ్దాల సంఖ్యలు తెంచి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్ర యాత్రికుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణకు ప్రగతి బాటలు పరిచి మైలురాళ్లు దాటిన ప్రజా సంక్షేమ పదగామి కేసీఆర్. దేశమంతా తలెత్తి చూసేలా తెలంగాణను తీర్చిదిద్దిన దార్శనికుడు కేసీఆర్. పోరాటంలో నవ యువకుడు కేసీఆర్ నేడు 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ యావత్తు తెలంగాణ సంబరాలలో తనమూకలైంది. ఇది సప్తతి శతమానం భవతి అని జనం దీవనార్తె అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మొన్న నిన్న రేపు తెలంగాణ వెలుగు దివిటి కేసీఆర్, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ వాన్గార్డ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అంటూ చూడొచ్చు. ఏంది పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి పూర్తి స్థాయిలో కూడా నమస్తే తెలంగాణలో పూర్తిగా రాశారు. ఈ పేపర్ తప్ప మళ్ళీ ఎవరు రాయారు. కేసీఆర్ అంటే ఎందుకంటే వాళ్ళకి ఇష్టమా లేదా అంటే ఇదంతా కాదు. కేసీఆర్ గురించి వాళ్ళకి చెప్పాలంటే కూడా భయం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ అని, కేసీఆర్ను పూర్తి స్థాయిలో తెలంగాణకు కేసీఆర్ను వేరు చేయాలని శతదా ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ ఉన్న అనేక పార్టీ. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తుంది ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేడు 70వ వసంతంలోకి కేసీఆర్ గారు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి నా తరపున యావత్తు తెలంగాణ ప్రజల తరపున, ప్రపంచంలో ఎక్కడున్న తెలంగాణ వాది తరపున, తెలుగు వారి తరపున, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున, ప్రజా వెలుగు దినపత్రిక తరపున పూర్తి స్థాయిలో వారికి నా తరపున యావత్తు సమాజం తెలంగాణ సమాజం తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నీరెళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, ఆకృత్యాలన్నింటినీ కూడా బయటపెట్టి తెలంగాణ ప్రజలందరినీ కూడా సంతోషవంతంగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బాపు. రైట్, ఇక నేటి పత్రికలోకి వచ్చిన విశేషాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలను కూడా చూద్దాం. రైట్, మీకు ఇక్కడ కనబడుతున్నది కదా ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతుల రాస్తోరోక. కాళేశ్వరం జలాలతో చెరువును నింపి ఎండుతున్న తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రైతులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. అన్నపూర్ణ ప్రాజెక్టును కాళేశ్వరంను నీళ్లతో నింపితే పెద్దలింగాపూర్ చెరువు వేసవిలోనూ మత్తడి దూకేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీరందక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీటిని వదిలి పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ దేనికోసం అంటే వీళ్ళందరూ ఇక్కడ రోడ్డు మీద దేనికోసం కూర్చున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లను వాళ్ళ చెరువులలో నింపండి. గత సంవత్సరం కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నింపింది, మా పంటలన్నీ కూడా పండించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం నీళ్లు నింపే దిక్కు దివాన లేకుండా పోయింది, మా పంటలన్నీ నెర్రవారిపోతున్నాయి, కాబట్టి దయచేసి నీళ్లు నింపండి అంటూ మహిళా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి ఏంది అంటే చాలామంది రకరకాలుగా చెప్తున్నారు, కానీ కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవాధారం అనేది గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా రకాలుగా అంటే యావత్తు దీని విలువ కూడా తెలుస్తుంది. ఈరోజు ఏదో బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలామందికి కూడా తెలిసి వచ్చింది, ఇప్పుడు కూడా తెలుస్తుంది. తెలంగాణ జీవనాధార కాళేశ్వరం అంటూ కూడా చూడొచ్చు. జీవధార తెలంగాణకి జీవధార కాళేశ్వరం. శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా, వరద కాలువ మిడ్మానేర్కు ప్రాణప్రదం అంటూ కూడా చూస్తున్న అంశాన్ని చూశారు. మొత్తానికి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు శాశ్వత భరోసా కల్పించి వరద కాలువ రాతనే మార్చేసింది. ఎల్లంపల్లికి సార్థకత చేకూర్చింది. గొలుసుకట్టు చెరువులకు ఆయువు పట్టింది. జల సంపదకు నిలవైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం
తెలంగాణ జీవధార. అయినప్పటికీ కాంగ్రెస్ ఆది నుంచి ఆ ప్రాజెక్టుపై పనిగట్టుకొని విమర్శలకు దిగుతున్నది. అదే పనిగా కరెంటు ఛార్జీలు, ఎత్తిపోతలు ఇలా ఏదేదో సాకు చూపుతూ విఫల ప్రాజెక్టుగా చూపేందుకు యత్నిస్తున్నది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టు ప్రతిష్టనే మసగబార్చేందుకు పూనుకుంది అంటూ కూడా చూడొచ్చు. 63% పెరిగిన నీటి నిల్వ, చివరి మడికి చేరిన తడి, గణనీయంగా పెరిగిన భూగర్భ జలం, మత్స్య సంపద ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నం, విఫల ప్రాజెక్టుగా చూపేందుకు ఆదు నుంచి విమర్శలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఉమ్మడి ఏపీలో గోదావరిపై నిర్మించిన ఒకే ఒక భారీ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. ఉత్తర తెలంగాణ వరప్రాయిని అంటూ ఉమ్మడి పాలకులు ఉదరగొట్టిన ఆచరణలో మాత్రం దుఃఖదాయినిగా మిగిలిపోయింది అనేది చేదు నిజం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూసాక మరవక ముందే మళ్ళొక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టును అట్లనే చేద్దామని ఇప్పటి పాలకులు కంకణం కట్టుకున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ యావత్తులో ఉండే నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివిధ రకాలుగా అనేక రకాలుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక్కసారి చూడాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డనే కాదు, మేడిగడ్డలో ఏదో కొన్ని పిల్లర్లు కుంగినంత మాత్రాన ఈ తెలంగాణలో మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఇక పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు చెత్త, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతి మరకలల్లో ఉంది అనే ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పదే తెర మీదికి తీసుకొస్తున్నది. వాస్తవం ఏంటంటే కాగ్ రిపోర్ట్లో కూడా ఏంటి అంటే 2022కు ముందు మాత్రమే వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు తప్ప 2022, 23ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఒకటైతే చాలా క్లారిటీగా కూడా కాగ్ నివేదిక బట్టబయలు చేసింది, ఇందులో అవినీతి జరగలేదు, కాదంటే అంచనా వ్యయం పెంచారు అంటూ చూపెట్టింది. ఆ అంచనా వ్యయానికి రూపాయికి సంబంధించి 50 పైసలుగా కట్టి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం, వీటన్నింటికీ సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. నేను ఎందుకు దీన్ని గుర్తు చేస్తున్నా అంటే, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక గ్రామాలు, అనేక నియోజకవర్గాలు తెలంగాణకు సంబంధించి దాదాపుగా సగానికి ఎక్కువ 80% వరకు కూడా కాళేశ్వరం అనేది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏ విధంగా మారుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, ఇప్పటికే రైతన్నలు కూడా వాళ్ళ చెలకలలో ఎండిపోతున్న వరి పొలాలను చూస్తూ ఏమీ చేయలేక పశువులను మేపుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. కాదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపెడతా తెలంగాణ ప్రజలారా, మీరే చూడురి. ఒక రైతుకు సంబంధించి ఏ విధంగా పంటకు సంబంధించి ఇగో ఆనాటి రోజులే మళ్ళీ వచ్చాయి, వేడుకున్న నీళ్లను విడవమని మంత్రులను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీళ్ళందక అనేక రకాలుగా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల నిర్రలు వారిపోతున్న వారి పంట పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం కనబడుతుంది. ఒక్కసారి ఈ రైతు ఏమంటున్నారో ఒక్కసారి మీరే నుర్రి. ఎంత పెట్టుబడి? నీళ్ళు వస్తే మళ్ళీ అవుతుందా, సెట్ అవుతుందా? ఏ చెట్టు సార్ సచ్చింది కాదు, ఏ చెట్టు అయింది? అందుకే రాను బరిగొడ్లు వస్తే అనుకున్నా కానీ అవి ఇచ్చిన చెట్టు కాదు. ఇదిగో చూడండి తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి చూడండి. తెలంగాణ పల్లెలలో, తెలంగాణ గ్రామాలలో రైతన్న పంట పొలాలు ఎట్లా నిర్రలు వారిపోతున్నాయో ఒక్కసారి మీరు చూడండి. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే నేడు పరిస్థితి ఎట్లుండు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా నేను, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అదే. ఇప్పటికీ కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ఏదైతే పిల్లర్లు ఉన్నాయో దానిని మరమ్మత్తు చేసి తెలంగాణ యావత్తు సమాజానికి నీళ్ళు అందించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. 100కు 1,00,000% చేయాలి. ఎందుకు చేయాలి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా, తెలంగాణ రైతాంగం మొత్తం కూడా
ఇప్పటికే పెట్టుబడులు తెచ్చి సప్పో నయాన్నో భయాన్నో అక్కడో ఇక్కడో 5 రూపాయలకో 10 రూపాయలకో మిత్తిలకు తెచ్చి బారు మిత్తిలకు తెచ్చి కూడా పంటకు సంబంధించి పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో పంటను విత్తనాలు జల్లి పూర్తిగా కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల నెర్రలు వారిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక పశువులను మేపుతున్న వీడియోని ఇప్పటి వరకు చూస్తాం. కన్నీళ్లతోని తెలంగాణ సమాజం ఎట్లుందో కూడా మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ కనికరం మానవత్వం ఇంకేమన్నా ఉంటే వాళ్ళకు పూర్తి స్థాయిగా మేడిగడ్డ కానీ ఇతరత్ర ఏ ప్రాజెక్టుల నుండి అయినా కూడా వాళ్ళకు నీళ్లను వదిలే ప్రయత్నం చేయండి సార్. దయచేసి వారి కన్నీళ్లు మామూలుగా లేవు. ఎందుకు అంటే మళ్ళొక్కసారి ఆత్మహత్యల తెలంగాణ కాదు, ఇది రైతుల ప్రభుత్వం అనేది మళ్ళొక్కసారి మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా రైతన్నలు ఇంకా రోడ్ల మీద మండు టెండర్లలో కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. దయచేసి దీనికి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దానితో పాటుగా ఒక బాధ చూడలేమంటే మరో బాధ, ఓ కష్టం పోయిందిరా అనుకునే లోపు ఇంకో కష్టం అన్నట్టుగా అసలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కష్టాల కడిలిలో తెలంగాణ ఉంది తప్ప సంతోషాలలో మాత్రం ఎక్కడా లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే జర ఒక్కసారి చూడుర్రి, గీడ ఎవరు వీళ్ళంతా ఇప్పటి వరకు రైతులు నీళ్ళ కోసం ఆందోళన చేసిన ఈ ఫోటో చూసినాం కదా, ఇది మహిళా రైతులు పూర్తి స్థాయిలో ఏ విధంగా ధర్నా చేస్తున్నారో చూసారు. ఇగో ఈడ చూడుర్రి, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు ఒక్కసారి చూడండి. రేవంత్ తీరు మార్చుకో, కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా, గద్దెనెక్కిన తర్వాత హామీలను వదిలేస్తావా, ఆటో డ్రైవర్ల ఆగరం, రాష్ట్ర బంద్ విజయవంతం, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేసిన ఆటో డ్రైవర్ అన్న. ఓ ఆటో డ్రైవర్ అన్న ఈరోజు కన్నీళ్లతో ఉన్నాడు. ఆటో డ్రైవర్ అన్న ఇంటికి వెళ్ళాలంటే మనసొప్పుతలేదు. ఆటో డ్రైవర్ అన్న తాను నమ్ముకున్న ఏదైతే ఆటోను నడుపుతున్నంత వరకు కడుపులో కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఓ పక్కన 1500 నుంచి 2000 సంపాదించే ఆటో డ్రైవర్ ఈరోజు ఎంత బాధపడుతున్నారు. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలక పాత్రగా కూడా ఏంటంటే గ్రామీణ స్థాయి నుండి పట్టణం వరకు కూడా ఆటో ఏ విధంగా ఆ ప్రయాణికులకు ఉపయోగపడుతుందో తెలుసా. అలాంటి ఆటో కార్మికులకు సంబంధించి 6 గ్యారంటీలలో పూర్తి స్థాయిలో ఒక గ్యారంటీ అయినటువంటి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అంటూ మహాలక్ష్మి పథకంతో అమలు చేసిళ్ళు. సరే, ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో దాని పూర్వాపరాలు కూడా చర్చించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ వర్గానికి మైనస్ అవుతుంది, ఎవరికి లాభం చేకూరుతుంది, లేదా యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా లాభం చేకూరుతుందా అనే అంశాన్ని తెర మీదకి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలలో ఇదే పాలసీ అక్కడ ఎట్లున్నది అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తాను వినుర్రి. ఇక్కడ ఆటో డ్రైవర్ల మీద ఎఫెక్ట్ పడుతున్నది కదా, ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్టీసీ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల పడుతున్నది. అదే వీళ్ళు చెప్పిన ఒకసారి ఇతర రాష్ట్రాల గురించి చెప్తా. ఇతర రాష్ట్రాలలో బస్సు అనేది వస్తుంది, కానీ దానికి ఒక స్పష్టమైన కలర్ ఉంటుంది. ఆ రంగుతో వచ్చిన బస్సులు మాత్రమే ఉచితం, దాంట్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుంది, అన్ని బస్సులలో ఉండదు. అలాంటిది ఒక ప్రపోజల్ తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏదో బస్సులలో మెట్రో ట్రయల్ మాదిరిగా సీట్లను మారుస్తాం, పూర్తి స్థాయిలో అటు సైడు ఇటు సైడు ప్రయాణికులు కూర్చుంటారు, మధ్యలో ఎంతమంది అయినా నిలబడవచ్చు, ఆ బస్సు కెపాసిటీ ఎంత, దాంట్లో ఎంత ఏ మేరకు ఉండాలి అనేది అవసరం లేదు. మరి దీనికి సంబంధించి మరి సేఫ్టీ అది ఏది ప్రయాణికులకు సంబంధించి వాళ్ళు ఉంటారు కదా, ఆ బస్సు సేఫ్టీకి సంబంధించి వాళ్ళు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే స్కూలుకు వెళ్తున్న స్కూళ్ళకు సంబంధించిన ఏవైతే వ్యాన్లు ఉన్నదో వాళ్ళని ఏ విధంగా కూడా ఆర్టీఏకి సంబంధించి చెకింగ్లు చేస్తారో గట్లనే ఆర్టీసీని కూడా చేయాలి. పిల్లల భవిష్యత్తు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, వాళ్ళ సేఫ్టీ ఎంత ముఖ్యమో వాళ్ళని కన్న తల్లిదండ్రుల సేఫ్టీ అంతకంటే ముఖ్యం. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అతిపెద్ద సవాల్. కేవలం సీట్లను మార్చినం, మధ్యలో 100 మంది కాదు 1000 మంది గొర్రెల లెక్క పోవచ్చు అంటే అది తప్పు ముచ్చట. బస్సు కెపాసిటీకి మించిపోతే ఏమవుతుంది అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇతర రాష్ట్రాలలో ఒక కల్లర్తో వచ్చిన బస్సులు మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంగా ఉంటాయి. మిగతా వాటిలలో ఛార్జీలు కంపల్సరిగా కూడా
వసూలు చేస్తారు. గుర్తుపెట్టుకోరు. ఈరోజు ఆటో డ్రైవర్లు ఈడ ధర్నా చేసి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలలో పూర్తి స్థాయిలో అనారోగ్యం వచ్చినా వాళ్ళ పిల్లల చదువుల కోసమైనా ఇంటి అద్దె కోసమైనా తినడానికి తిండి కోసమైనా కనీసం వాళ్ళు బయటికి వెళ్ళి ఆటో నడపాలన్నా ఓ పక్కన ఫైనాన్స్ కానీ ఇంకో పక్కన గిరిగిరి శెట్టి కానీ ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అప్పులు కానీ అన్ని రకాలుగా చూస్తే కన్నీళ్లతోనే ఈరోజు తెలంగాణ ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా కూడా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఏది దీనికి ప్రత్యామ్నాయం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేసినా ఏం కథ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక దానితో పాటుగా మన పేపర్కి వెళ్దాం. ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి సో మొత్తానికి చూసిరు కదా. ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు అంటూ కూడా ఎవరు ఆడియలే మనమే ఇచ్చినాం. ఎందుకంటే కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణను తెచ్చిన ఆ ఉద్యమ నేతగా గౌరవం మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఓ బొకే ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పినంత మాత్రమే ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది కాబట్టి కేసీఆర్ పుణ్యమాని ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయింది కాబట్టి ఖచ్చితంగా విషయం చెప్పాల్సిందే. కేసీఆర్ దగ్గర పోయి చెప్పినా తప్పులేదు. రైట్. జాతిపితకు బర్త్డే కానుక ఇద్దాం ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు. ప్రతి ఒక్కరం 3 మొక్కలు నాటుతాం. ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 1,00,000. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. తలసాని ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ప్రమాద బీమా కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆటో డ్రైవర్లకి ఇస్తా అని కూడా చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలను ఎట్లా ఆదుకోవాలి, ఎట్లా వాళ్ళను బాగుపరచాలి, ఈ ప్రాంత బిడ్డలను ఎట్లా అభివృద్ధి చేయాలనేది వెన్నతో పెట్టిన విద్య. నిజం, ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆటో డ్రైవర్లు ఓ పక్కన ఆత్మహత్య చేసుకున్న తరుణంలో ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున పూర్తి స్థాయిలో ప్రమాద బీమా ఇస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రియతమ నాయకుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన మార్గదర్శక నాయకత్వానికి కృతజ్ఞతగా గౌరవానికి చిహ్నంగా ఉండే వృక్షార్చన ఉద్యమాన్ని ప్రజలంతా ఆదరించాలని కోరారు. పెరుగుదల, జీవితం, స్థిరత్వానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి సహకరించాలని కోరారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి ఎందుకు ఈ విషయాన్ని అంటే కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా జరపబోతున్నది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి జన్మదిన వేడుకలను ఖచ్చితంగా కూడా మనం జరుపుకుందామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి తోడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి 70వ ఒడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ నెల 17న ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయనున్నట్లుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. 1000 మంది ఆటో డ్రైవర్లకు 1,00,000 చొప్పున మొత్తం 10 కోట్ల విలువైన ప్రమాద ఆరోగ్య బీమా పత్రాలు, వికలాంగులకు వీల్స్ చైర్ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా కూడా వివరించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించే తాను ఒక చరిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నట్లుగా కూడా వెల్లడించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక పండుగ వాతావరణంగా కూడా జరుపుకునే ఏర్పాట్లను అయితే చేస్తుంది. సో మొత్తానికి ఆటో డ్రైవర్లకు ఒక రకంగా కూడా మేలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నది. రైట్. ఇక మరో అంశం, కులగణనకు అసెంబ్లీ తీర్మానం. కులగణన తీర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం. రాష్ట్రం కులగణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది అంటూ కూడా చూడొచ్చు. జనం కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది.
జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు, కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది. తీర్మానానికి చట్టబద్ధత అయినా కల్పించాలి, లేదా న్యాయపరంగా అయినా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి చట్టబద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు. కులగణన చేపట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కులగణనకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి దీనికి సంబంధించి వీళ్ళ పత్రికలలో బ్రహ్మాండంగా రాస్తారు కాబట్టి ఒకసారి చూడాలి. ఏంటి బీసీలకు ఎన్నో ఏళ్ళుగా కూడా పూర్తి స్థాయిలో కూడా కులగణనకు ముందు అడుగు పడింది, ఎదురు చూస్తున్నా బీసీలు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కులగణనకు ముందడుగు పడింది అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం అయితే తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించనుంది. ఇప్పటి వరకు దేశంలో ఒక బీహార్లోనే కులగణన పూర్తయింది. ఏపీలో కులగణన జరుగుతున్నది. ఈ 2 రాష్ట్రాల తర్వాత కులగణనపై ముందడుగు వేసిన 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక తేలనున్న బీసీల లెక్క అంటూ చూడొచ్చు. మొత్తానికి కులగణనపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే. ఇక దానితో పాటు తెలంగాణ ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన. సీఎం రేవంత్ జనాభాలో 50% పైగా ఉన్నోళ్ళు పాలకులుగా చేయడమే లక్ష్యం. దీనిపై 1% ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనాయి? ఆ రిపోర్టును ఒక కుటుంబం దాచుకుందని ఫైరు. ఇక సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు డిప్యూటీ సీఎం బట్టి. ఇక బీసీ సప్లాన్ను అమలు చేస్తామంటూ కూడా ప్రకటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి బీసీల లెక్కింది అనేది తేలనున్నది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసినాం. ఇక దానితో పాటుగా ఇక మరో పేపర్కి వెళ్దాం. మరో పేపర్కి సంబంధించి ప్రధానంగా ఏమున్నాయి ఏం కథ అనేది చూద్దాం. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడురి ఏంది అనేది. మళ్ళీ మీరు ఏంది అని అడగద్దు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది చూడాలి. సీఎం సొంత నియోజకవర్గంలో పేదల భూములకు ఎసరు. కొడంగల్ అభివృద్ధి పేరుతో తీవ్ర అన్యాయం. బడుగుల భూములపైనే సర్కార్ కన్ను. ఇందిరమ్మ ఇచ్చిన భూములను లాక్కుంటున్న రేవంత్ ప్రభుత్వం. గ్రామాన్ని కబలించేందుకు విభజించు పాలించే సూత్రం. కన్న ఊరి నుంచి తరిమేసేందుకు కుట్రలు. కన్నీరు మున్నీరవుతున్న అప్పాయిపల్లి గ్రామ ప్రజలు. గత 20 రోజులుగా నిద్రలేని రాత్రులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏమైతుందా అంటే మీరే చూడాలి. అభివృద్ధి అంటే బలయ్యేది పేదలేనా? బలహీనుల నుంచి భూములను లాక్కోవడమేనా అభివృద్ధి అంటే? బడాబాబులు ప్రభుత్వానికి కానరారా? వాళ్ళ భూములు అభివృద్ధికి పనికిరావా? కూడు గూడు గుడ్డ అంటూ ఇందిరమ్మ ఈ దేశానికి ఓ ఆదర్శ పాలన అందిస్తే పొద్దున కళ్ళు తెరిచినప్పటి నుంచి ఇందిరమ్మ నామస్మరణ చేసే ముఖ్యమంత్రి ఆమె ఇచ్చిన భూములనే నేడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్ ఏరియాలో డెవలప్మెంట్ అథారిటీ పేరుతో పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. 3 తరాల నుంచి ఉంటున్న 47 కుటుంబాలను తరిమివేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం సామధాన భేద దండోపాయాలను కూడా ఉపయోగిస్తుంది. ఈ సన్నజీవులపై సీఎం దగ్గర ప్రాపకం కోసం ఆర్టీఓ ఎంఆర్ఓ తదితరులు అధికార గణం తమ పవర్ను ప్రయోగిస్తుండగా రాజకీయ నేతలు కమిషన్ల కోసం టెండర్ల కోసం హైవే దగ్గర ఉన్న భూములను ఎలాగైనా కాజేసేందుకు చూస్తున్నారు. అధికారంలోకి రావడానికి అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన తర్వాత ఉన్న భూములను లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. కొడంగల్లో రాళ్ళు రప్పలు భూములు ప్రభుత్వ భూములు చాలా ఉన్న సాగులో ఉన్న తమ భూములను నివాస ప్రాంతాలనే గుంజుకునేందుకు చూస్తున్నారని అంటున్న పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ చూడండి. ఇప్పుడు మరి ఏం చేస్తాడీనే? కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే సొంత నియోజకవర్గంపై ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ అని ప్రజలందరూ మురిసిపోయారు. మెడికల్ కాలేజీ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, దాంతోపాటు ఫిజియోథెరపీ కాలేజీ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అద్భుతంగా ఉండబోతుంది. కొడంగల్ నియోజకవర్గం మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రాంత బిడ్డలు గెలిపించాలి కదా, మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా ఎవరు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల భూములను లాక్కుంటున్నారు. ఆ పేదల భూములు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కాయ కష్టం చేస్తే ఆ పూట బతికే కుటుంబాలు వాళ్లకు ఇందిరమ్మ ఇచ్చిన భూములను
గుంజుకుంటున్నారు, సాగు చేసే భూములను గుంజుకుంటున్నారు, నివాసం ఉంటున్న భూములను గుంజుకుంటున్నారు. అదే కొడంగల్లో రాళ్ళు రప్పలు గుట్టలతోని పేరుకుపోయిన భూస్వాముల భూముల జోలికి మాత్రం వెళ్ళట్లేదు అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించారు. సీఎం సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పేరున భూములను కాజేసేందుకు, అభివృద్ధి మాటున ఎట్లాగైనా ఆ ప్రాంత బిడ్డలకు అన్యాయం చేసేందుకు, అభివృద్ధి పేరుతోని కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేసేందుకు సిద్ధమైండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అక్కడ కాకుండా ఇంకో స్థలం లేదా అంటే బరాబర్ చాలా చోట్ల ఉంది. ఏంది అంటే వీళ్ళకి సంబంధించి అధికారులతోని భయభ్రాంతులకు చేయడం, వాళ్ళ అనుచరులతోని భయభ్రాంతులకు గురి చేయడం. మొత్తానికి వీళ్ళ ఎజెండా ఒక్కటే, అక్కడి భూములను లాక్కోవాలి. హైవే పక్కన ఉన్న వారికి టెండర్ల కోసం ఒకరు, భూములను కాజేసేందుకు మరికొందరు కూడా సిద్ధమైన పరిస్థితి కనబడ్డది. అంటే కొడంగల్ అభివృద్ధి పేరున మాటున దాగి ఉన్న అసలు రహస్యం ఏంటంటే పేద ప్రజల రక్తాన్ని తాగాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక ఇంతకంటే దీని గురించి చెప్పడం ఇంకొక ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ ఆలోచించదు. సరే గతంలో వైఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న. గతంలో ఏం చేసిర్రు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి అంటే ఎక్కడన్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం గజ్వెల్ అన్నారు, సిద్దిపేటల హరీష్ రావు అన్నారు, కేటీఆర్కు సంబంధించి సిరిసిల్ల అన్నారు. ఇది వాస్తవం కదా? సరే ఇక్కడే ఆగండి. మరి దీన్ని ఏమంటారండి? రేవంత్ సొంత నియోజకవర్గానికి కేవలం 70 రోజులలో 3695 కోట్లు. కొనసాగుతున్న నిధులు, పనుల వరద, డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, కొడంగల్ లిఫ్ట్కు 2945 కోట్లు, మున్సిపాలిటీకి 120 కోట్లు, కొడంగల్కు మెడికల్ కాలేజీ, ఇంటర్ డిగ్రీ కాలేజీలు, మెడికల్ సంబంధిత కాలేజీల కోసం 224 కోట్లు, పంచాయతీరాజ్ R&B రోడ్లకు 500 కోట్లు, ఆలేరు మెడికల్ కాలేజీ, సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కొడంగల్ తీసుకుపోతున్నారని ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, సీఎంకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల మీద ప్రేమ ఉందా అంటే లేదు. 119 నియోజకవర్గాలలో కేవలం 119 నియోజకవర్గాలలో ప్రేమ లేదు. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం, అది కొడంగల్ నియోజకవర్గంలోనే కేవలంలో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమీ చేయలే కానీ తన సొంత నియోజకవర్గానికి మాత్రం 3695 కోట్లయితే గుంజుకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఒక్కసారి చూడుర్రి తెలంగాణ ప్రజలారా. కొద్ది రోజుల క్రితం వరకు ప్రతిరోజు మనం కొన్ని డైలాగులు విన్నాం. నిధులైనా పనులైనా ఏవైనా అన్నీ గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లకే పోతున్నాయని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రతిరోజు ఆరోపణలు చేశాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అనేక సార్లు ఇవే ఆరోపణలు చేశాడు. తెలంగాణ అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ కాదంటూ అనేక వేదికల మీద మాట్లాడారు. ఆనాడు అన్ని మాటలు ఇప్పుడు మాట్లాడిన ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు నిధులు 3 నియోజకవర్గాలకు వెళ్ళాయనే ఆరోపణలు చేస్తే ఇప్పుడు అన్నీ కేవలం ఒకే నియోజకవర్గానికి వెళ్తున్నట్లుగా స్పష్టమవుతుంది. అదే సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో. ఒకసారి చూద్దాం కొడంగల్కి ఏమేమి తీసుకుపోయిండో ఈ పెద్ద మనిషి. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డల చూడండి. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే సొంత నియోజకవర్గంపై ముఖ్యమంత్రికి ఎంత ప్రేమో అని నియోజకవర్గ ప్రజలు మురిసిపోయారు. మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫిజియోథెరపీ కాలేజీ, దాంతోపాటుగా అనేక కాలేజీలను కూడా తీసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఏ మూలన కూర్చున్నా కూడా ఏం కావాలంటే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ విషయంలోనూ అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సినవన్నీ కొడంగల్లో ఉండేలా చూస్తున్నారు. కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. 120 కోట్లతో కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటికి కూడా సర్కార్ నుంచి అప్రూవల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇవే కాదు, ప్రత్యేకంగా కూడా నిధులు మళ్లిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 70 రోజులలో కొడంగల్ నియోజకవర్గానికి దాదాపుగా 3695 కోట్ల నిధులను కేటాయించారు. ఇందులో 2945 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్, ఇంజనీర్ డిగ్రీ, జూనియర్ కాలేజీలను ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీల కోసం 224 కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయి. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం 204 కోట్లు, R&B రోడ్ల అభివృద్ధికి 322 కోట్లు. ఇప్పుడు చెప్పబోయా రేవంతం ఏడున్నాడు?
ఈయనే కదా. ఇక చూడురి మరి ఈ పెద్ద మనిషిని ఒకసారి మీరే చూడురి తెలంగాణ ప్రజలారా. ఈ పెద్ద మనిషి అభివృద్ధి పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ గతంలో అనేక సభలలో చెప్పిండు. పాపం ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండో తెలుసా? అభివృద్ధి అంటే కేవలం సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట మాత్రమేనా? తెలంగాణ రాష్ట్ర ప్రాంతం యొక్క నిధులన్నీ కూడా ఆ నియోజకవర్గాలకేనా అని అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డ అప్పటి ప్రతిపక్ష నేత నేటి సీఎం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అదే పని చేస్తున్నారు కదా. దాదాపుగా 3695 కోట్లు అంటే నాటి జోక్ అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క స్వార్థం కోసం కేవలం జిల్లాలో ఉండాల్సిన అన్నీ కూడా తన నియోజకవర్గానికి తరలించేందుకు కొడంగల్ ఏంది డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి 3695 కోట్లను లాక్కపెండు. దీని మీద తెలంగాణ సమాజం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడాలి. ఇక పొలిటికల్ మీటింగులలో సీఎం బిజీ. అసెంబ్లీకి 2 గంటలు బ్రేక్. ఎందుకు? ప్రజా సమస్యల కంటే పార్టీలలో చేరే నాయకుల మీదనే ప్రేమ ఉన్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కంటే ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ అత్యంత విలువైన సమయం. అత్యంత ఏంది అంటే తెలంగాణ భవిష్యత్తుకు అసెంబ్లీలో ప్రతీకగా ఉంటుంది. అక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేతలు, పార్టీలో చేరిన వాళ్లతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో భేటీ అయిన సీఎం రేవంత్, అసెంబ్లీలోనే సునీల్ కొనుగోలుతో మీటింగ్. సీఎం ఆ మీటింగ్లతో అసెంబ్లీకి 2 గంటలు బ్రేక్. శుక్రవారమే ఇరిగేషన్పై శ్వేతపత్రం ఇచ్చి సభను ముగించేద్దాం అనుకున్న సర్కారు ఆలస్యం కావడంతో శ్వేతపత్రంపై కన్ఫ్యూజన్. అర్ధరాత్రి వరకు సభ పెట్టాలన్న బీఆర్ఎస్, బీజేపీ సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కులగణన తీర్మానంపై అసెంబ్లీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో కూడా సభకు బ్రేక్ ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత సభ ప్రారంభమైందని సభ్యులంతా భావించారు. కానీ దాదాపు 2 గంటల సేపు బ్రేక్ అలాగే కొనసాగింది. సభ ఎంతకు ప్రారంభం కాకపోయేసరికి విపక్ష సభ్యులంతా అలాగే వేచి చూస్తూ ఉండిపోయారు. వాస్తవానికి సాయంత్రం అంతసేపు బ్రేక్ ఇచ్చిన దాఖలా లేవు. అయితే 2 గంటలు సభ వాయిదా వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ కారణమని తెలుస్తున్నది. ఏమున్నది? ఈ పార్టీలలో సీట్ ఇవ్వకపోతే ఆ పార్టీకి పోతాం, ఆ పార్టీలో సీట్ ఇవ్వకపోతే ఈ పార్టీలకు పోతాం. ప్రతి రాజకీయ నాయకుడికి సర్వసాధారణంగా మారిపోయింది. ఏంది? తమ యొక్క రాజకీయ పార్టీని కాపాడుకోవాలి, తమ యొక్క రాజకీయ ఉనికి కావాలి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏంది అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తమ కుటుంబాలు, తమ ఏది ముని మనవళ్ళు వచ్చినా కూడా తరగనంత ఆస్తులు సంపాదించి పెట్టుకోవాలి. ప్రస్తుత రాజకీయ నాయకుల యొక్క నీతి సూత్రాలు మీ అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీని 2 గంటల సేపు బ్రేక్ ఇచ్చి మరి వీళ్ళందరిని జైన్ చేయించుకోవాల్సిన అవసరం ఏముంటుందండి? తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి. ఇంత ఘోరమైన పరిస్థితి మీరు తెలంగాణ ఉద్యమంలో కానీ ఎప్పుడైనా చూసిర్రా? ఇంతవరకు కేసీఆర్కు సంబంధించి ఎన్నడూ కూడా కనీసం వాయిదా వేయని పరిస్థితి కనబడుతుంది. కానీ కేవలం వీళ్ళ యొక్క స్వార్థాల కోసం అసెంబ్లీని, ప్రజా సమస్యల మీద పరిష్కరించాల్సిన అసెంబ్లీని పక్కన పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో కేవలం చేరికల మీద దృష్టి పెట్టిండు రేవంత్. ఇక ఏమందాం రేవంత్ రెడ్డి, అది రేవంత్ రెడ్డికే ఉండాలి అంటున్నారు తెలంగాణకు సంబంధించిన నేతలందరూ. రైట్, ఇక చూడు. ఇక అసెంబ్లీలో సర్కార్కు నచ్చిందే చేయాలి. ఆపోజిషన్ కూడా అడుగడుగున అడ్డంకులు. గతంలో ఉన్న విధానాలకు మంగళం. మీడియా పాయింట్లో సభ్యులపై ఆంక్షలు. సభ జరిగేటప్పుడు మాట్లాడవద్దని స్పీకర్ రూలింగ్. అసెంబ్లీలో ఫోన్లు, ట్యాబ్లు వాడద్దని ఆర్డర్స్. ఆంక్షలపై మండిపడుతున్న విపక్షాలు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలలో మార్పులు చేస్తుంది. అయితే ఇవన్నీ తమకు అనుకూలంగా చేసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. పాలనాపరమైన మార్పులు అయితే పర్వాలేదు, కానీ అసెంబ్లీని కూడా సర్కార్ పూర్తిగా తమ చెప్పు చేతులలోకి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో ఉన్న రూల్స్ను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ప్రతిపక్షం ఇవాళ ఓ పని చేస్తే వెంటనే దానిపై ఆంక్షలు పెట్టేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏముంటుంది? ఒకటి, అధికారం తన చేతిలోకి వచ్చిన తర్వాత బానిస కాదు, ఇది ప్రజాస్వామ్యమైన తెలంగాణ అంటారు. డైలాగులు మాత్రం వార్ రూమ్ లెక్క కనబడతాయి, కానీ వాస్తవాలు మాత్రం అడుగంటి పోతాయి. తెలంగాణ బిడ్డలారా గుర్తుపెట్టుకోరు, ఇదే తెలంగాణలో జరిగేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ఒకటే ఒక అంశం అండి. కేవలం ఏంది అంటే సర్కారుకు నచ్చిందే చేస్తుంది. అది ఏ ప్రభుత్వం అన్న ఉండని,
కానీ ఈరోజు బీఆర్ఎస్కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తమ మీద ఆ పార్టీకి నమ్మకం ఉండదు. అధికార పార్టీ ఎప్పుడైనా భయభ్రాంతుల అభద్రతా భావంతోనే ఉంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు అనే ఒక ఆలోచనతోని ప్రతిదాన్ని కూడా కట్టడి చేస్తూ వెళ్తూ ఉంటుంది. కానీ చివరికి అదేంటంటే ఒక ఉప్పెన లెక్క, ఒక అగ్నికీల లెక్క బద్దలవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఉండేదెంత పోయేదెంత అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, కరెంటు కోతలో రైతులు ఆగమాగం. ఇందిరమ్మ రాజ్యంలో చేనుకాడ జనరేటర్ నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు. ఇక చూడురి, జనరేటర్ పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్తే ఏమొస్తుందయ్యా? నాకు గతంలో ఒక చిన్న యాదుండే. ఏంది ఇక్కడనే బషీర్బాగ్కు సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి నీళ్ల కోసం వస్తే బాష్పవాయు ప్రయోగం, పొగబాంబులు, గుర్రాలతో తొక్కించిన ఘటనలు గుర్తున్నాయి కదా. అందులో పూర్తి స్థాయిలో ఆనాడు కరెంటు కోసం పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ సమాజం అక్కడ ఏ విధంగా ఎంతమంది ప్రాణాలు బలయ్యో ఎట్లయినాయో కూడా చూసిరు కదా. ఆ రోజులు కూడా గుర్తొస్తున్నాయి ఈరోజు. ఎస్, వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండకపోవు కదా. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా. రేపు భవిష్యత్తులో ఏదైనా చేస్తారు వీళ్ళ ఆ స్వార్థ రాజకీయాల కోసం ఏదైనా చేస్తారు. రైట్, ఇక దీని గురించి మనం నిన్ననే చెప్దాం అనుకున్నా, ఇవాళ వచ్చింది. పెట్రోల్కు 70 రూపాయలకు, డీజిల్కు 60కే ఎప్పుడు పోస్తారు సీఎం గారు? పెట్రోల్ డీజిల్ ధరలపై సోషల్ మీడియాలో రచ్చ. పీసీసీ చీఫ్ హోదాలో ఇంధన ధరలపై మాట్లాడిన రేవంత్ లీటర్ పూర్తి స్థాయిలో కూడా లీటర్ పెట్రోలు 70 రూపాయలకే ఇవ్వచ్చని కామెంట్. 32కే కేసీఆర్ జేబు, ఇగో చూడురి, రూపాయలు 32 కేసీఆర్ జేబులోకి పోతున్నాయని ఆనాడు విమర్శలు. ప్రజల జేబుకు రాష్ట్ర సర్కార్ చిల్లు పెడుతుందని ఆరోపణలు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చి 2 నెలలే, ఇప్పటికీ 70కి దొరకని పెట్రోల్, 60కి దొరకని డీజిల్. కాంగ్రెస్లో ఆనాటి మాటలు కోట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్యాగులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అన్నట్టు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న, ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దన్నం కానీ మనకు కాదు కదా అన్నట్లుగానే రేట్లు తగ్గియాలని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశాం. కానీ మనం తగ్గించాలని రూలేం లేదు కదా అని రాష్ట్ర సర్కారు అనుకున్నట్లుగా కనిపిస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రస్తుత పాలకులు గతంలో విపక్షంలో ఉండి మాట్లాడిన మాటలు పరిశీలిస్తే అలాగే ఉంటుంది. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నట్లుగా ఆచరణ సాధ్యం కానీ 100 మాటలు చెప్పి అయినా సరే గద్దెనెక్కాలనుకునే సూత్రాన్ని పాటిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇది ఒక్కసారి మీరు చూడాల్సిన పరిస్థితి. ఏమని చెప్పిళ్ళు? ఆనాడు ప్రతిపక్ష హోదాలో నిర్మల్లో మాట్లాడుతున్న పెద్ద మనిషి. ఇగో ఈ పక్కన బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, సీతక్క. సో వీళ్ళందరికీ సంబంధించిన ఫోటో ఒకసారి చూస్తున్నాం. ఏమని చెప్పిండు అంటే, కేసీఆర్ జేబులోకి 32 రూపాయలు పోతాయని చెప్పిండు. ఎవరు చెప్పిర్రు? ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. మరి ఇవాళ 70 రూపాయలకు పెట్రోల్ అయితే దొరుకుతలేదు, డీజిల్ మాత్రం 60 రూపాయలకైతే దొరుకుతలేదు. మరి 70 రూపాయలకు దొరుకుతలేదు, 60 రూపాయలకు దొరుకుతలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేయబోతున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా 32 రూపాయలకు కేసీఆర్ జేబులోకి పోతాయని ఆనాడు విమర్శలు చేసినావు కదా. మరి ఈరోజు నీ జేబులోకి ఎంత పోతున్నాయి అనేది తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది. దానికి సమాధానం చెప్పు. ఈరోజు నీ జేబులోకి ఎంత వెళ్తున్నది అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. దాని సంఖ్య ఎంతో చెప్పు. మనం ఎందుకు చెప్తాం? అన్నీ నీటి సాధ్యం కానీ అలవి కానీ హామీలన్నీ ఇవ్వాలి. దాంతో తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ పూర్తి స్థాయిలో కూడా బదనాం చేయాలి. ఎట్లనైనా పూర్తి స్థాయిలో అంటే బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేయాలి. ఇక చూడురి, కంటి వెలుగులో మన చూడురి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర పునర్నిర్మాణ బోధకుడు, అపర భగీరథుడు, ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బాపు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వీళ్ళు యాళ్ళు వేసుకుంటారు. మళ్ళీ మన కేసీఆర్నే తిడతారు. ఎంత దారుణమైన విషయం ఇది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి యాళ్ళు వేసుకుంటారు మంచి పైసల కోసం, కానీ మళ్ళీ కేసీఆర్నే తిడతారు వీళ్ళు. ఎందుకు అంటే కేసీఆర్ని తిట్టకపోతే వాళ్ళు ఉండరు కదా. చూడండి, మొత్తానికి ఏమో రాసుకొస్తాడేనా.
కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు, ఆయన బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ఆ బాపు అనే పదం పుచ్చిందే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో. బాపును మళ్ళీ రావాలి అనే పదం మొదలుపెట్టిందే నేను, జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను చెప్తున్నా కదా, తెలంగాణ బాపు బరాబరి బాపు. నువ్వు ఎట్లా కాదంటావు, ఏమన్నా రాసుకోవయా జ్యోతమ్మ, నువ్వు ఎట్లన్నా రాసుకో. తెలంగాణ బాపు కేసీఆరే. 600 అయినా 100 101 కేసీఆరే తెలంగాణ బాపు. బాపు రేనట. ఈయన బల్పురాతలు చూడు, కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈ జ్యోతమ్మ గారు ఎట్లా రాస్తున్నాడు చూడు, బాపు రే. చూడు ఎట్లా అంటే ఎగతాళి చేస్తున్నాడు. తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరందరూ చూడాలి, కేసీఆర్ను ఎగతాళి చేసే విధంగా ఈయన రాతలు ఉంటాయి. ఆడ యాడ్ తీసుకుంటాడు, ఈడ రాతలు రాస్తాడు. కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు, ఆయన బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ఇక ప్రజలందరూ అలా పిలిచేలా మాధ్యమాలలో విస్తృత ప్రచారం, పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ఖాతాలలో ప్రచార హోడు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. వీల్ చైర్లు, డ్రైవర్లకు జీవిత బీమా పత్రాలు అందజేత పాల్గొననున్న కేటీఆర్, హరీష్ రావు అంటూ కూడా చెప్పిన. అరే బై నీకు జోతోడా బరాబరి చెప్తుండరే, తెలంగాణ రాష్ట్రానికి బాపు కేసీఆర్. 600 అయినా 100 101 నువ్వేమన్నా కొడుగుడ్డు మీద ఈకలు విక్కో, నువ్వు ఏమనే ఇక్కో, నేను చెప్తున్నా కదా, తెలంగాణ బాపు కేసీఆర్. 600 అయినా నువ్వు ఈ పిచ్చి పిచ్చి కాకమ్మ కథలు పడితే నేను చెప్తున్నా, ఇగో ఇక్కడ ఒకటి కాదు 4-5 పేపర్లు మావి కూడా ఉన్నాయి, మేము కూడా రాస్తాం. నేను కూడా మొదలు పెడతా. జ్యోతమ్మకు ఏమైంది, జ్యోతికి ఆరిపోతున్నదా, జ్యోతి ఏడా మంట కాలుస్తున్నది, జ్యోతి తనను తాననే ఆత్మహత్య చేయించుకుంటున్నా, తనను తానే కాల్చుకుంటుందని కూడా రాస్తా బిడ్డ. నువ్వు కేసీఆర్ను ఏమనుకుంటున్నావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణకు బాపే. 2001లో కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించకపోతే ఈరోజు ఉన్న ఈ సోగాల్డ్ నాయకులంతా ఎక్కడుండేటోళ్ళు, ఈ టెంపర్గాళ్ళంతా ఎక్కడుండేటోళ్ళు, ఆఖరికి నీ రాతలు ఎక్కడుండేటి. నువ్వు బాపు రే అంటావా? రే అనే అంత అహంకారం అంతా ఎందుకు వస్తుంది నీకు? తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు ఉన్న వ్యక్తి, దాదాపుగా 14 సంవత్సరాల ఉద్యమ పోరాటం చేసిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ ఉద్యమంలో ఎవడున్నాడు, ఏ సన్నాసి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు? ఏమో బాగా బల్పురాతలు రాస్తున్నాడు ఒక్కొక్కడు. బాపు రేనట. వీనికి ఏం పోయే కాలం వచ్చిందో ఏం పాడో. కావాలని ఎట్లా చేయాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంబటే పడతారు. వాళ్ళ కేసీఆర్ లేకపోతే వాళ్ళు బతకరు అన్నట్టు, అంతే ఇక వాళ్ళకు అదే అన్నట్టు. సో ఇక దానితో పాటు ఆజ్కి బాత్ ఒక్కసారి చూద్దాం ఏం రాసింది, ఏం కథ అనేది. కూడునివ్వని కులాలు, గూడునివ్వని మతాలు, నీడనివ్వని భేదాలు, తోడు రాని కోద్రాలు, వెంటాడే స్వార్థాలు, వేటాడే వ్యర్థాలు అంటే మనుషులు, మోసే భూమిది ఏ కులం ఏ మతం, దాహం చీర్చే నీటిది ఏ కులం ఏ మతం, పీల్చే గాలిది ఏ కులం ఏ మతం, కాల్చే నిప్పుది ఏ కులం ఏ మతం, గొడుగై దాచే నింగిది ఏ కులం ఏ మతం, పంచభూతాలకు లేని కులం మతం నీకెక్కడిది, ఈ ప్రపంచాన్ని శాసించే పంచభూతాలకే తెలుస్తున్నాయి. కులం అంటే మానవత్వం అని, మతం అంటే మంచితనమని పంచేంద్రియాలతో శ్వాసించి పంచభూతాలను ఆస్వాదించే నీకు తెలియట్లేదా, వినబడట్లేదా అంటూ కూడా ఎవరు కవిత అనే సోదరి రాసింది, అద్భుతంగా రాసింది. నిజంగా కులాలు మతాలతోని ఇంకా తనక సత్తనే ఉంటారు వీళ్ళు, తనక సత్తనే ఉంటారు, ఇట్లనే ఉంటారు నిజంగా కూడా. రైట్, ఇక ఆదాబ్ హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మకమైన తీర్మానం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. దానికి బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితోనూ మొత్తానికి పూర్తి స్థాయిలో భారీ నిఘాతో బందోబస్తు అంటూ కూడా మేడారం జాతరకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక దానితో పాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, మీరు కేవలం నేను ప్రతి ఒక్కరిని అడిగేది ఎంత, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల మంది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇందులో వస్తున్న మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్, దాంతోపాటు ప్రతి ఒక్క వీడియోను కూడా వీక్షించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరగబోయే ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. 4 కోట్ల మంది తలా ఒక 100 రూపాయలు కాదనుకుంటే 9908572666 అనే నెంబర్కి మీరు హెల్ప్ చేయండి పూర్తి స్థాయిలో. ఎందుకు అంటే మనం తెలంగాణలో ప్రశ్నించాలన్నా, తెలంగాణలో కలబడి నిలబడాలన్నా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ప్రశ్నించే గొంతుకగా ఉండాలంటే ఆర్థిక మూలాలు చాలా అవసరం. ఎందుకంటే ఇందులో పెద్దగా
ఏంది అంటే ఆదాయం లేకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాలి కాబట్టి మీ సహకారం అయితే కోరుతున్నాను. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం కోసం, ఈ బిడ్డల కోసం పోరాటం చేస్తున్నది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఒకటే. ఈ ప్రాంతాన్ని కోసం